స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్మికులను ఆపడం సరికాదని చెప్పి ఈ కార్మికులు తొలగింపు ఆపాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా ఇవాళ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ అయితే ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం మనం చూసుకోవచ్చు, మొత్తం CFTUI అలాగే ఐద్వా అలాగే తల్లిపేట ఎక్స్ప్రెస్ వీళ్ళకైతే మద్దతు చేస్తూ మొత్తం భారీ సంఖ్యలో అయితే విశాఖ కాంప్లెక్స్ వద్ద అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం చెప్తారు మీరు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఆనాడు పెద్ద ఎత్తున 32 మంది బలిదానమై సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ వాళ్ళకి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2001 కరోనా కష్టకాలంలో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 4 సంవత్సరాల పైచిలుకు నుంచి ఇప్పటి వరకు దాకా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా నేటి వరకు అంచులుగా అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం దీనికి గనులు కూడా ఇవ్వలేదు. రెండోది, ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 2500 మంది పైచిలకు తొలగించారు. ఇంకా 2000 పైచిలకు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.